హాయ్ హలో అండి. ఈరోజు నేను క్యాలీఫ్లవర్ పచ్చడి పెడుతున్నాను. ముందుగా బౌల్లోకి 2 గ్లాసుల నీళ్ళు తీసుకొని అందులోకి పసుపు వేసి బాగా మరిగించుకోవాలి. వాటిలో ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసి 2 నిమిషాలు ఉంచి వాటిని నీటిలో నుంచి జల్లించుకోవాలి. ఇప్పుడు వాటిని ఫ్యాన్ కింద 2 గంటల పాటు పేపర్ పైన ఆరనివ్వాలి. బౌల్లోకి ఆరబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి టీ గ్లాస్ కారం తీసుకుంటున్నాను. అందులో సగం ఉప్పు తీసుకుంటున్నాను. ముందుగా దంచి ఉంచుకున్న ఆవాలు మెంతులు పొడిని కూడా వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. అన్నిటినీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి, ముక్కలకు పట్టేటట్టు. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి కార్చి చల్లార్చుకున్న ఒక టీ గ్లాసుడు ఆయిల్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి నీట్గా. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకుంటే ముక్కలకు మొత్తం పడుతుందండి. ఇలాగా చూసారుగా ఎంత బాగా కలిసిందో. ఇప్పుడు వీటిని మొత్తం ఒకసారి సమానంగా అనుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 డేస్ తర్వాత ఓపెన్ చేసి చూసుకోవాలి. చాలా బాగా ఆయిల్ ఊరుతుందన్నమాట. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చూసారు కదా, కలిపి తీసుకున్నాను. చాలా బాగా ఉంది. చూసారుగా 2 డేస్ తర్వాత ఎలా వచ్చిందో. చాలా బాగా వచ్చిందండి.